ఈ కేబినెట్ విస్తరణలో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ దక్కుతుందని అనుకున్నారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బర్త్ ఆశించారు. వీరిద్దరికీ మొండి చేయి తప్పలేదు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గీత, ఎటకేలకు కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే 6 పదవులకు గాను 3 పదవులు మాత్రమే భర్తీ చేస్తుంది. కాకపోతే సీనియర్లకు కొంత మొండి చెయ్యి అని చెప్పొచ్చు. అంటే మొదటి నుంచి కూడా నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని కూడా చర్చ జరిగింది. అయితే నిన్న కేబినెట్ విస్తరణలో భాగంగా సామాజిక ప్రాంతీయ ఈక్వేషన్స్ బేరీజ్ చేసుకొని కూడా మంత్రివర్గ విస్తరణ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని కూడా ప్రచారం అయితే జరిగింది. ఆయన కూడా చాలా ధీమాగా ఉన్నారు. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించినటువంటి నేపథ్యంలో బహిరంగ సభలో భాగంగా కూడా రాజగోపాల్ రెడ్డిని కూడా ప్రశంసతో ముంచెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డిని తీసుకునేది ఖాయమని కూడా అయితే ప్రచారం అయితే జరిగింది. కాకపోతే ఊహించని విధంగా కూడా రాజగోపాల్ రెడ్డికి బెర్త్ అయితే దక్కలేదు. కానీ సీన్ చూస్తుంటే మాత్రం ప్లాన్ ప్రకారమే కేబినెట్ విస్తరణ జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. రాజగోపాల్ రెడ్డిని సుదర్శన్ రెడ్డిని అప్రూవ్ అయ్యాకే కూడా, వారికి సమాచారం ఇచ్చాకే కూడా ఈ మంత్రివర్గ విస్తరణ జరిగినట్టు కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటు రేవంత్ రెడ్డిని కలిశారు, జాతీయ పెద్దలను కలిశారు. మంత్రివర్గ విస్తరణలో కూడా మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చాలా రోజులుగా కూడా ప్రతిపాదన పెట్టారు. ఇటు మాల సామాజిక వర్గం నుంచి కూడా వివేక్ ని మంత్రివర్గ విస్తరణలో తీసుకున్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిని తీసుకున్నారు. అంటే ఇటు సొంత పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఇలాంటి విమర్శలకు తావు లేకుండా కూడా ఇటు బీసీ అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామని కూడా ఈ కేబినెట్ విస్తరణ హింటిచ్చిన సంకేతంగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో మరో 3 పదవులకు గాను ఎవరెవరిని తీసుకుంటారని కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రాజగోపాల్ రెడ్డికి అప్పుడు కాంగ్రెస్ నుంచి ఆయన బీజేపీలోకి వెళ్లారు. మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేటువంటి క్రమంలో జాతీయ నేతలు ఆయనకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మంత్రి పదవి ఇస్తామని కూడా అప్పట్లో ఆయనకు హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ తర్వాత భువనగిరి ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఇవ్వడం గ్యారంటీ అని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు జాతీయ నేతలు కూడా అప్పుడు కూడా స్పష్టమైన హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మాట ఇచ్చి తప్పితే ఎలా అని కూడా చాలా కాలంగా కూడా రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ ని కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ముందుగా ఎస్సీ బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యంలో వారి నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా మరో 3 పదవులకు సంబంధించి ఆ 3 పదవుల్లో ఇటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డిని, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ విస్తరణలోకి కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరో 3 పదవులకు సంబంధించి 2 రెడ్లకు, అదేవిధంగా 1 ఎస్టీకి కేటాయించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్టీ లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒక పదవి ఇవ్వాలని కూడా చాలా రోజులుగా వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. అదే డిమాండ్ కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈసారి లంబాడి సామాజిక వర్గానికి కేబినెట్ లో బెర్తు దక్కలేదు కాబట్టి వచ్చే కేబినెట్ విస్తరణలో 2 రెడ్లకు, అదేవిధంగా మరో ఎస్టీకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా క్లారిటీగా, చాలా ధీమాగా అయితే ఉన్నారు. ఎందుకంటే తనకు మంత్రి పదవి ఖాయమని కూడా సీనియర్ మంత్రులు కూడా ఆయనకు హింట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ జరగబోయేటువంటి కేబినెట్ విస్తరణలో కూడా తన పేరు ఉండే అవకాశం ఉందని కూడా ఆయన చాలా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి కేబినెట్ విస్తరణ సంబంధించి సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ ఈక్వేషన్స్ బేరీ చేసుకొని కూడా ఇటు ప్రతిపక్షాల నుంచి, ఇటు సొంత పార్టీ నుంచి ఎలాంటి విమర్శలకు తావు లేకుండా కూడా ఇటు కేబినెట్ విస్తరణ చేయాలని కూడా అధిష్టానం భావిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా కొంతమంది నేతలకు కొంత మొండి చేయి అయినప్పటికీ కూడా నెక్స్ట్ కేబినెట్ విస్తరణలో వారి బెర్త్ కన్ఫామ్ అనేటువంటి ప్రచారం అయితే కొనసాగుతుంది. గీత,
థ్యాంక్ యూ కిరణ్.